హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివాయ నమః ఓంకి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. పిల్లలు, మనం ఇప్పుడు అమ్మ చెప్పిన కమ్మని కథలు గురించి మనం చెప్పుకుందాం. కథ పేరు 100 బండ్లు లాగగలవని పందెం కాయండి. ఈ కథ గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. అవంతిపురం అనే నగరంలో రామాచారి అనే బీదవాడు ఉండేవాడు. అతనికి ఉన్న ఆస్తల్లా ఒక పెంకుటిల్లు మాత్రమే. ఒక ఎద్దు దూడగా ఉన్నప్పుడు దాని తల్లి చనిపోతే రామాచారి ఎంతో ప్రేమగా దాన్ని పెంచాడు. నందకుమార అని దాన్ని ఆప్యాయంగా పిలుచుకునేవాడు రామాచారి. రామాచారి పేదరికాన్ని గమనించిన ఎద్దు తన పస్తులుండి నా కడుపు నింపడానికి ఎంతో శ్రమపడ్డాడు. ఈ మహానుభావుడికి రుణం తీర్చుకోవాలని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేది. ఒకరోజు అది రామాచారితో, అయ్యా, మీకు తెలుసు, మీ నీడలో పెరిగిన నేను ఎంత బలశాలిగా తయారయ్యానో. నాలా బరువులులాగే ఈ రాజ్యంలోనే లేరు. మీరు భూస్వామి నరేంద్ర భూపతిని కలుసుకుని నా నందకుమారుడు 50 నిండు బండ్లను లాగగలడని పందెం కాయండి అని చెప్పింది. రామాచారి నరేంద్ర భూపతి దగ్గరికి వెళ్లి ఆ మాట ఈ మాట మాట్లాడుతూ నందకుమారుడి బలం గురించి గొప్పగా చెప్పాడు. అంతేకాదు, తన ఎద్దు 50 బండ్లు లాగగలదని పందెం కాశాడు. అతని మాటలు విని ఆశ్చర్యపోయిన నరేంద్ర భూపతి 1000 రూపాయల పందానికి సిద్ధపడ్డాడు. ఆ పందెం గురించి తెలిసిన ఆ గ్రామ ప్రజలే కాకుండా ఆ చుట్టుపక్కల జనాలు కూడా పోగయ్యారు. ధాన్యం నింపిన 50 బండ్లు నందకుమారుడికి కట్టారు. వాటిని ఆ ఎద్దు లాగడానికి ఎంతో ప్రయత్నించింది. కానీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. రామాచారి దాన్ని ఎంతగానో అదిలించాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. దానితో రామాచారి పందెం ఓడిపోయి 1000 రూపాయలు పోగొట్టుకున్నాడు. అతను ఎంతో విచారంగా ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పుడు ఆ ఎద్దు అతనితో, అయ్యా, నన్ను మన్నించు. నేను లాగలేక కాదు, ఆ మాత్రం శక్తి నాలో ఉంది. ఎందుకనో నా కాళ్ళు ముందుకు పడలేదు. ఈసారి 100 బండ్లు లాగగలనని పందెం కాయండి అని అంది. కానీ రామాచారి దాని మాటలు విశ్వసించలేదు. కొడుకులా మీ ఇంట పెరిగాను. ఈ ఒక్కసారి నా మాట నమ్మండి. ఈసారి కానీ మీరు పందెం ఓడిపోయేలా చేస్తే నా ముఖం మీకు చూపించను అంటూ నందకుమారుడు ఎంతో బతిమిలాడిన తర్వాత రామాచారి తిరిగి నరేంద్ర భూపతిని కలుసుకున్నాడు. వృషభం చెప్పినట్లే 10,000కు పందెం కాశాడు. అంతేకాదు, ఊళ్ళో ఎవరైనా సరే పందెంలో పాల్గొనవచ్చని చెప్పాడు. రామాచారి తన పెంకుటిల్లు అమ్మేసి డబ్బు సిద్ధం చేశాడు. అంతా రామాచారికి పిచ్చి పట్టిందనుకున్నారు. అయినా ఆ పందెం చూడటానికి తండోపతండాలుగా జనం తరలి వచ్చారు. ధాన్యపు బస్తాలతో నిండిన 100 బండ్లు ఒకదాని తర్వాత ఒకటి కట్టబడ్డాయి. రామాచారి మొదటి బండి ఎక్కి కూర్చుని పగ్గాలు పట్టుకుని, నాయన, ముందుకు కదులు అని ప్రేమగా ఎద్దుని తట్టాడు. అంతే, అందరూ చూస్తుండగా ఆ ఎద్దు ముందుకు అడుగు వేసింది. దానితో పాటే 100 బండ్లు కదిలాయి. అలా 10 అడుగులు ముందుకు నడిచింది వృషభం. రామాచారి పందెం గెలిచాడు. నరేంద్ర భూపతి 10,000 రూపాయలు అతనికి ఇచ్చాడు. అంతేకాదు, ఆ ఎద్దు బలానికి ఆశ్చర్యపోయిన జనాలు కూడా తలా కొంత వేసుకుని డబ్బు పోగేసి ఇచ్చారు. ఇంటికి తిరిగి వస్తున్న రామాచారితో నందకుమారుడు, అయ్యా, నేను మొదటిసారే పందెం గెలిస్తే మీకు చాలా తక్కువ మొత్తం డబ్బు ముట్టేది. నేను మొదటిసారి లాగకపోవడానికి కారణం ఇదే అని చెప్పింది. ఆ మాటలు విన్న రామాచారి దాని వీపు మీద ఆప్యాయంగా నిమిరాడు. పిల్లలు, మనము ఇప్పుడు మరొక కథ గురించి తెలుసుకున్నాం. రాయిని తొలగించిన వారికి రాజుగారి బహుమతి. ఇప్పుడు ఈ కథ గురించి తెలుసుకున్నాం. అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆయన ప్రజలను కన్నబిడ్డల్లా చూసేవాడు. కానీ ఆ రాజ్యంలో ప్రజలు ఎక్కువ మంది సోమరులుగా తయారయ్యారు. కనీసం వారి పనిని కూడా వారు చేసుకునేవారు కాదు. చిన్న చిన్న పనులను కూడా రాజుగారి భటులే చేయాలనుకునేవారు. ఎవరికి వారు మనకెందుకులే అనుకునేవారు. వాళ్లకు గుణపాఠం నేర్పాలని రాజు ఆ నగరంలో 4 రోడ్ల కూడలిలో ఒక పెద్ద రాయిని రాత్రికి రాత్రి పెట్టించాడు.
మర్నాడు ఉదయం ఒక వ్యాపారి తన మిత్రుడితో కలిసి బండి మీద వెళుతున్నాడు. ఆ 4 రోడ్ల కూడలిలో రాయి ఉండటం చేత బండి అతి కష్టం మీద రాతిని ఆనుకుని మలుపు తిరిగింది. బండివాడి చేత ఆ రాయిని పక్కకు నెట్టించకపోయావా అన్నాడు మిత్రుడు. నాకేం పని, అది ప్రభుత్వం వారు చూసుకోవాలి అని సమాధానం చెప్పాడు వ్యాపారి. ఇంతలో ఒక గుర్రపు రౌతు ఆ రాయిని దాటుతుండగా గుర్రం కాలుకు దెబ్బ తగిలింది. రౌతు రాజుగారిని తిడుతూ గుర్రాన్ని ముందుకు నడిపించుకుంటూ వెళ్ళాడు. కొంతసేపటికి ఒక రైతు భుజం మీద నాగలితో అక్కడికి వచ్చాడు. దారికి అడ్డంగా ఉన్న రాయిని చూసి నాగలి దించి దాన్ని పక్కకు నెట్టడానికి ప్రయత్నించాడు. కానీ అది జరగలేదు. సాయంగా ఆ వెళ్తున్న మరొక వ్యక్తిని పిలిచాడు. అతడు, నేను గురువును, కూలి పనిని కాదు, అయినా నేను బుద్ధి బలం చూపిస్తా కానీ భుజబలం చూపించగలను అంటూ ముందుకు వెళ్ళిపోయాడు. ఎవరిని పిలిచినా ఇంతేనని ఎలాగైనా ఆ రాతిని పక్కకు దొర్లించాలని నడుం బిగించి పూర్తి నమ్మకంతో అతి కష్టం మీద రాయిని ఓ మూలకు దొర్లించాడు. ఆ రాయి కింద డబ్బు సంచి దొరికింది. ఆశ్చర్యంతో మూట విప్పి చూశాడు రైతు. అందులో రాయిని తొలగించిన వారికి రాజుగారి బహుమతి అని ఉత్తరం కూడా ఉంది. రైతు ఎంతో ఆనందించాడు. ఈ వార్త ఆ నోట ఈ నోట దేశమంతా వ్యాపించింది. రాజ్యంలోని ప్రతి వ్యక్తి తన వ్యక్తివంతుగా సహాయ సహకారాలు అందజేయడం మొదలుపెట్టారు. కొంతకాలం గడిచేసరికి ఎవరు పని వాళ్ళు చేసుకోవటంలో తృప్తి ఏమిటో వాళ్లకు తెలిసింది. పిల్లలు, మనం ఇప్పుడు ఒక గువ్వ కథ తెలుసుకున్నాం. ఒక ఊర్లో గువ్వ ఉందట. అంటే ఒక పక్షి. అది గింజలు తింటూ ఉంటే దాని కాలిలో ముళ్ళు గుచ్చుకుంది. ఆ గువ్వ ఒక పిల్లోడి దగ్గరికి పోయి, మనవడా మనవడా, నా కాలిలో ముళ్ళు తీస్తావా అని అడిగింది. తీయను, నన్ను అవ్వ కొడుతుంది పో అన్నాడు వాడు. అట్లానా అని ఆ గువ్వ అవ్వ దగ్గరికి పోయి, అవ్వ అవ్వ, నా కాలికి ముళ్ళు తీస్తావా అవ్వ అని అడిగింది. నన్ను తాత కొడతాడు, నేను రాలేను పో అని అవ్వ చెప్పింది. సరేలే అని ఆ గువ్వ తాత దగ్గరికి పోయింది. పోయి, తాత తాత, నా కాల్లోంచి ముళ్ళు తీయవా తాత అని అడిగింది. నన్ను ఆవు కుమ్ముతుందిరా పిట్ట అని తాత అన్నాడు. సరేనని ఆవు దగ్గరికి వెళ్ళి, ఆవు ఆవు, నా కాలి ముళ్ళు తీయవా ఆవు అని అడిగింది ఆ పక్షి గువ్వ. అప్పుడు ఆవు నన్ను దూడ కొడుతుంది అని చెప్పింది. సరే అయితే నేను దూడను అడుగుతాను ఉండు అని దూడ దగ్గరికి వెళ్ళి, దూడ దూడ, నా కాళ్ళు ముళ్ళు తీస్తావా దూడ అని అడిగింది ఆ పక్షి గువ్వ. దూడేమో, నేను తేనెటీగతో ఆడుకోవాలమ్మా, లేకపోతే అది నన్ను తిట్టదు అని చెప్పింది. అయితే నేను తేనెటీగను అడుగుతాలే అని తేనీగ దగ్గరికి వెళ్ళి తన గోడు చెప్పుకున్నదట గువ్వపిట్ట. అయ్యో పాపం, నీ కాళ్ళలో గుచ్చుకున్న ముళ్ళును తీసేయించడానికే ఇంత కథ నడిచిందా, ఉండు నేను చూసుకుంటాను గాని అని అది వెళ్ళి దూడను కుట్టిందట. దూడ పోయి ఆవును కుమ్మిందట. ఆవు పోయి తాతను గుద్దిందట. తాత పోయి అవ్వను కొట్టాడంట. అవ్వ పోయి మనవడిని వేళ్లతో పొడిచిందట. మనవడు పోయి గువ్వ కాల్లో ఇరుక్కున్న ముళ్ళును తీసేశాడట. ముళ్ళు బాధ పోయిన గువ్వపిట్ట తేనెటీగకు ధన్యవాదాలు తెలుపుకొని ఎగిరిపోయిందట. పిల్లలు, మనం ఇప్పుడు పెద్ద మర్రి చెట్టు 2 పిల్ల దయ్యాలు కథ గురించి చెప్పుకుందాం. అనగా ఒక ఊరు. ఆ ఊరు చివరన ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు కింద ఒక చిన్న కొట్టం కట్టుకుని అందులో ఒక ముసలమ్మ జీవించేది. ముసలమ్మ మహా ధైర్యవంతురాలు. కొట్టానికి దగ్గరలోనే పెద్ద అడవి ఉండేది. అయినా కూడా ఆమెకి ఏ మాత్రం భయం వేసేది కాదు. పైగా ఆ ముసలమ్మ ఒక్కటే రోజు అడవికి పోయి ఆయా కాలాలలో అడవిలో దొరికే రేగు పండ్లు, మేడి పండ్లు, బలిజి పండ్లు, నేరేడు పండ్లు అలాంటి రకరకాల పళ్లను బుట్ట నిండా ఏరి తెచ్చుకునేది. వాటిని ఊళ్ళో అమ్మి వచ్చిన డబ్బుతో హాయిగా జీవించేది. ఇలా ఉండగా ఒకనాడు పండ్ల కోసం అడవికి వెళ్లిన ముసలమ్మ ఆ అడవిలో ఉండే 2 పిల్ల దయ్యాల కంట పడింది. ముసలమ్మను చూడగానే పిల్ల దయ్యాలకు కాళ్ళు చేతులు ఉలవులా అన్నాయి. ముసలమ్మను ఆట పట్టించాలన్న ఆలోచన తుంటరి పిల్ల దయ్యాలు రెండింటికి ఒకేసారి కలిగింది.
ఆ ఆలోచన రాగానే అవి రెండు ముసలమ్మకు దగ్గరగా వెళ్ళి ఏదైనా చేద్దామనుకున్నాయి. కానీ కొంచెం ఆలోచించిన మీదట తొందరపడకుండా కాస్త ఆగి ముసలమ్మను వెంబడించి ఏడిపించటమే మంచిదనుకున్నాయి ఆ పిల్ల దెయ్యాలు. ఇక ముసలమ్మేమో పళ్ళన్నింటినీ బుట్ట నిండా ఏరి ఆ బుట్టను నెత్తిన పెట్టుకుని నేరుగా ఇంటికి నడిచి వెళ్ళింది. దెయ్యాలు రెండింటికి ముసలమ్మ కొట్టం ఉన్న మర్రి చెట్టును చూడగానే చాలా సంతోషం వేసింది. రెండూ మర్రి ఊడల్ని పట్టుకుని ఊగడం ప్రారంభించాయి. అందులో ముసలమ్మ బయలుదేరి ఊళ్ళోకి వెళ్ళి పళ్ళన్ని అమ్మి చీకటి పడే వరకు ఉండి ఇంటికి తిరిగి వచ్చింది. అప్పటికి ఆ పిల్ల దయ్యాలు రెండు ఊగి ఊగి బాగా అలసిపోయి ఉన్నాయి. పైగా ఆకలి దంచుతూ ఉంది. ఇక అవి రెండు అవ్వకు కనిపించాలనుకుని ఒక్కసారిగా కనిపించి ఈకిలించాయి. ఉన్నట్టుండి ఊడిపడ్డ రెండు దయ్యాలను చూసి ముసలమ్మ కంగు తిన్నది. కానీ లేని గాంభీర్యాన్ని నటిస్తూ ఎవరు మీరు, ఏం కావాలి మీకు అని ప్రశ్నలు వేసింది దర్జాగా భయపడకుండా. మేము దయ్యాలం, మాకు ఇప్పటికిప్పుడు చేసిన వేడి వేడి రొట్టెలు కావాలి అని దయ్యాలు రెండు ఏకకంఠంగా అరిచాయి. ముసలమ్మకు ఏం చేయాలో అర్థం కాలేదు. అయినా ఆలోచించుకునేందుకు సమయం దొరుకుతుందిలేమని ఆమె ప్రశాంతంగా రొట్టెలు చేయడానికి పూనుకున్నది. రొట్టెలు చేస్తూ చేస్తూ దయ్యాలకు తిక్క కుదిరించడం ఎలా అని ఆలోచించేసుకున్నది ముసలమ్మ. ఆ పైన పథకం ప్రకారం 3 జొన్న రొట్టెలను చేసి వాటిని ఒకే కంచంలో పెట్టి దెయ్యాల ముందు ఉంచింది. వాటిని చూసి దయ్యాలు రెండూ సంతోషంగా ఎగిరి గంతులు వేశాయి. కంచంలో ఉన్న రొట్టెలను పంచుకు తిందాం అన్నది మొదటి దయ్యం. సరే అన్నది రెండో దయ్యం. మరి లెక్క పెడితే రొట్టెలేమో 3 ఉన్నాయి. ఎలాగైనా తనే ఎక్కువ తినాలనుకున్నది లెక్క పెట్టిన మొదటి దయ్యం. దానికి గాను అది ఒక ఉపాయాన్ని ఆలోచించి రెండో దెయ్యంతో ఒక చిన్న పందెం కాసింది. ఒరేయ్, మనం ఇద్దరం ఒకరి కళ్ళల్లోకి ఒకరం చూసుకుందాం. ఎవరైతే మొదట తమ కళ్ళను ఆర్పుతారో వారికి ఒకటే రొట్టె, గెలిచిన వాడికి 2 రొట్టెలు అన్నది. సరే అన్నది రెండవ దెయ్యం. ఇక అవి రెండు ఒకదాని కళ్ళల్లోకి ఒకటి చూస్తూ కూర్చున్నాయి. ఎంతసేపటికి పందెం తెగలేదు. అవి దయ్యాలు కదా, కళ్ళరెప్పలు ఆర్పలేవేమో. ఇక అదే అదననుకున్న ముసలమ్మ పొయ్యిలో 4 ఇనుప చువ్వలను పెట్టి ఎర్రగా కాల్చి ఆ రెండింటినీ తీసుకుని మెల్లగా వెళ్ళి ఒక దయ్యానికి వెనక అంటించింది. ఆ వేడికి దయ్యానికి కళ్ళు కాదు కదా, ప్రాణమే పొయ్యే అంత పనైంది. అది ఎగిరి దూకి బోర్లా పడి మొత్తుకోసాగింది. తనే గెలిచానన్న సంతోషంలో ఉన్న రెండవ దెయ్యం అవ్వ చేతిలోకి చేరుకున్న మరో 2 చువ్వల్ని గమనించలేదు. అది గంతులేసుకుంటూ నాకు 2 అని బిగ్గరగా అరిచింది. 2 కర్మ, 4 ఇస్తానని అవ్వ దానికి 2 అంటించింది. ఆ వాతల దెబ్బకు దెయ్యాలు 2 ఒక్కసారిగా అక్కడి నుంచి అదృశ్యమయ్యాయి. 3 రొట్టెల్ని మిగిల్చుకున్న అవ్వ వాటిని తిని హాయిగా నిద్రపోయింది. పిల్లలు, మీకు ఈ కథలు నచ్చినాయనుకుంటాను. ఇక మరో కథలతో మళ్ళీ వస్తాను. పిల్లలు, మీకు ఈ కథలు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.